ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 23వ తారీఖు లగాయతు 29వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారం ఈ సంవత్సరంలో చివరి వారం, అంటే పాల్గొన మాసంలో వచ్చేటువంటి చివరి వారం కాబట్టి అందున ఈ వారం తర్వాత, అంటే ఈ వారం చివరిలోనే శనేశ్వరుని యొక్క మార్పు ఉన్నది. 29వ తారీఖు శనివారం నాడు శనేశ్వరుడు పూర్వభాద్ర 4వ పాదంలోకి 330 డిగ్రీలు దాటి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది కీలకమైనటువంటి మార్పు. దాదాపుగా రాహువు, రవి, వక్రించినటువంటి బుధుడు, శుక్రుడు, శనేశ్వరుడు, చంద్రుడితోటి కలుపుకొని 6 గ్రహాలు వారాంతంలో మీనరాశిలో ఉండబోతూ ఉన్నారు. ఈ 6 గ్రహాలు కూడా కన్యా రాశిని వీక్షిస్తున్నాయి. కుజుడు మిథున రాశిలో ఉండి చతుర్థ వీక్షణ కన్యా రాశిపై ఉన్నది. గురుడు వృషభ రాశిలో ఉంటూ కన్యా రాశి పైన పంచమ వీక్షణ ఉన్నది. కన్యా రాశిలోనే కేతు ఉన్నారు. కాబట్టి 9 గ్రహాల యొక్క వీక్షణ కన్యా రాశి మీద జరుగుతూ ఉన్నది. ఇది కూడా ఈ వారం ముఖ్యమైనటువంటి విషయం. చంద్రుడు ఈ వారంలో ధనుస్సు, మకర, కుంభాల్లో సంచారాన్ని ముగించుకుని మీనంలోకి చివరిలో ప్రయాణం చేస్తారు. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మొత్తం అన్ని గ్రహాలు కూడా వ్యయస్థానమందు కేంద్రీకృతం అవడం అనేటువంటిది అది అంత మంచి విషయం కాదు. అయితే ఈ వ్యయస్థాన స్థిత గ్రహాల బారి నుండి బయట పెట్టేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ 2వ స్థానమందు ఉన్నటువంటి గురువు, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, ఈ 2 గ్రహాలు కూడా, వీటితో పాటు చంద్రుని యొక్క బలం, అంటే 3 గ్రహాల తాలూకు బలాలు ఈ వారంలో ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే వారాంతంలోనే శని మారిపోతూ ఉన్నారు కాబట్టి ఇక లాభస్థాన స్థిత ఫలితాలు అంత గొప్పగా రావు. అందుకని శనేశ్వరుని యొక్క బలం కూడా తగ్గినట్టే మనం మాట్లాడుకోవాలి. అయితే ఎక్కువ వ్యయస్థానమందు గ్రహాల యొక్క సంచారం ఉండడం వల్ల అది స్థానచలనాన్ని సూచిస్తూ ఉన్నది, అనవసరమైనటువంటి ప్రయాణాలను సూచిస్తూ ఉన్నది, మరీ ముఖ్యంగా అనవసరమైనటువంటి ధన వ్యయాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ 3 విషయాలు కూడా ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. అలాగే వ్యయస్థాన స్థిత రవి గాని చంద్రుడు గాని మానసికమైనటువంటి క్లేశాలకి కారణమవుతారు. ప్రత్యేకించి చాలా ముఖ్యమైనటువంటి సూచన ఏంటి అంటే మేషరాశి వారికి ఈ వారంలో, అందున గురువారం దాటిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ఆలోచన వచ్చినా అది డబ్బు ఖర్చును సూచించడమో, శారీరక శ్రమని సూచించడమో, లేదా ఏదైనా తగువుని సూచించడమో ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అందువల్ల గురువారం దాటిన తర్వాత ఏ విధమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఇది ప్రధానమైన విషయం. ఇక రెండవది, కొత్తగా ఏ పనులు కూడా ఈ వారంలో ప్రారంభం చేయకూడదు మేషరాశి వారు. అది వ్యాపారమైనా, లేకపోతే ఉద్యోగ ప్రయత్నమైనా, లేకపోతే ఉద్యోగ మార్పు అయినప్పటికీ కూడా అది ఈ వారంలో చేయకూడదు. వచ్చే వారానికి దాన్ని మార్చుకోవాలి, వచ్చే వారంలోనే చేసుకోవాలి. అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా బయట భోజనం చేయవలసినటువంటి సందర్భంలో సాధ్యమైనంత వరకు లైట్ ఫుడ్ ను తీసుకోవాలి, కానీ జంక్ ఫుడ్స్ ను తీసుకోకూడదు. ఉదర సంబంధమైనటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఏదైనా ఒక కొత్త వస్తువు, అది గృహోపకరణమైనా, లేకపోతే ఇల్లైనా, స్థలమైనా, బంగారమైనా, ఒక వాహనమైనా కొనుగోలు చేసేటప్పుడు క్షుణ్ణంగా దాన్ని పరిశీలన చేసుకోవడం మంచిది. ఎందుకంటే డ్యామేజ్డ్ ఐటమ్స్ వాటిని రిసీవ్ చేసుకోవడం, మరలా దాన్ని వెనక్కి పంపడం, లేదా కొన్న వస్తువు పాడైపోతూ ఉండడం, ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొనేటువంటి వాటిలో జాగ్రత్త అవసరం, మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇలా చేసుకుంటూ పోతే ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. గురుబలం ఉంది, కుజబలం ఉంది, భయపడాల్సిన పని లేదు, అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. కానీ స్వయంకృతాపరాధాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పక్కవాడు కాదు, కేవలం స్వయంకృతంగానే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము
పసుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా లాభదాయకంగా నడవబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు, 6 గ్రహాల తాలూకు ఈ షష్టగ్రహ కూటమి లాభస్థాన స్థితి అనేటువంటిది చాలా అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పవచ్చును. ఇక్కడ ఈ రాశి వారికి అంటూ ప్రత్యేకమైన దోషాలు ఏమీ లేవు. ఒక జన్మగురుని యొక్క దోషం మినహాయించి మిగతా ఏ గ్రహము కూడా దోషభూయిష్టమైనటువంటి స్థానంలో లేదు. లాభ రవి, లాభ చంద్రుడు, లాభ శనేశ్వరుడు, లాభ రాహువు, లాభ బుధుడు, శుక్రుడు, ఇలా చెప్పుకుంటూ పోతే గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉండబోతుంది. అంటే గోచార ప్రకారం ఇది చాలా అత్యున్నతమైనటువంటి గ్రహస్థితి వృషభ రాశి వారికి. అది ఈ వారంలోనూ వచ్చే వారంలోనూ కూడా కనబడుతూ ఉన్నది. ఈ 2 వారాలు కూడా ఈ అత్యున్నతమైనటువంటి గ్రహస్థితిని ఈ రాశి వారు ఖచ్చితంగా అనుభవిస్తారు. అయితే చాలా జాగ్రత్త అవసరం, నిదానంగా. ఎందుకంటే ఓవర్గా ఎగ్జైట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కొన్ని వస్తాయి. అనుకోని అవకాశాలు చేజెక్కించుకోవడము, అలాగే ఏదైనా ఒక ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి, కోల్పోయినటువంటి అవకాశాలను లేదా కోల్పోయినటువంటి విలువైనటువంటి వాటిని తిరిగి దక్కించుకునేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో అవి సక్సెస్ఫుల్ గా మీకు రిటర్న్ వస్తాయి. ఎవరైనా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారో, గతంలో 1 మార్కు 2 మార్కులతో పోయినటువంటి పరీక్షలకి వాళ్ళు చక్కగా సక్సెస్ అవుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ సక్సెస్ అవుతారు. ఉద్యోగ మార్పు చాలా సక్సెస్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా గొప్ప ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలా ఈ 2 వారాల్లో ఏదైతే పనులు చేస్తారో ఆ పనులన్నీ కూడా చాలా లాభసాటిగా ముందుకు సాగుతూ ఉంటాయి. ముందుకు సాగడం వేరు, లాభసాటిగా ముందుకు సాగడం వేరు. అంటే ఏదైనా ఒక స్థలమో, పొలమో, ఇల్లు అమ్మాలి, గతంలో వచ్చినటువంటి ద్రవ్యం కన్నా రెట్టింపు ద్రవ్యం వస్తుంది. ఇలా అనుకోని విధంగా ఏదో ఒకటి లాభదాయకమైనటువంటి ఫలితాన్ని వృషభ రాశి వారు అనుభవించడానికి ఈ వారంలోనూ ఈ తర్వాత వారంలో కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, ముఖ్యమైనటువంటి పనులు చేయాలి అన్నా, కీలకమైనటువంటి వ్యక్తులను కలవాలి అన్నా, లేదా ఏదో రకమైనటువంటి చికాకులు, కోర్టు కేసులు, తగువులు, లేకపోతే వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు, ఇలా అనేక రకాల సమస్యలు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ఈ వారంలో ప్రయత్నం చేస్తే రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రత్యేకించి వృషభ రాశి వారికి కొంత సపోర్ట్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఒక అదృష్టము, దైవ బలము అనేటువంటివి ఈ వారంలోనూ తర్వాత వారాల్లోనూ కనబడుతున్నాయి. కాబట్టి వాటి ప్రకారంగా ముందుకు వెళ్ళండి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గ్రహాలన్నీ దశమ కేంద్రంలోకి చేరుకుంటూ ఉన్నాయి. శనేశ్వరుడితో సైతంగా దశమ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. కర్మస్థానము, వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన స్థానం, ఆకస్మికంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి వారము ఈ వారము, పై వారాలు కూడా. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో పింకు స్లిప్లు ఇస్తూ ఉంటారు, లేదా వదిలి వెళ్ళిపోమంటారు, లేదా వెళ్ళమనలేక పొగబెడుతూ ఉంటారు. ఇలా ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. లేదా వృత్తిపరంగా కొంత కఠినమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవలసినటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పవచ్చును. కుటుంబానికి కాకుండా ఎక్కువ సమయాన్ని వృత్తి ఉద్యోగాలకి గడిపేటువంటి అవకాశాన్ని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. అంటే ప్రత్యేకించి ఇదంతా కర్మస్థానం మీద పడుతూ ఉన్నది. అంటే మనం ఏది చేసి జీవనాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నామో, ఏ పని చేసి మనల్ని మనం పోషించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నామో ఆ పనిలో తీవ్రమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తుంది. అయితే ఇందులో కొంత వెసులుబాటు ఏంటి అంటే, రవి గాని, రాహు గాని, చంద్రుడు గాని దశమంలో సంచరిస్తూ ఉన్నంత కాలం దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం, అది ఎంత పెద్ద ఉపద్రవమైనా సరే దాన్ని దాటడానికి కావలసినటువంటి శక్తియుక్తులను వారిస్తారు. ఇక్కడ మిగతా గ్రహస్థితి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తే దాన్ని దాటడానికి అనువైనటువంటి గ్రహస్థితి కూడా దశమంలోనే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సముద్రంలో చూడండి, ఆటుపోట్లు అంటారు. ఒక కెరటం ముందుకు ఎంత స్పీడ్ గా వచ్చిందో అంత స్పీడ్ గా వెళ్ళిపోతుంది. అలాగే ఈ మిథున రాశి వారికి కష్టాలు లేదా ఇబ్బందులు అనేటువంటివి కూడా అంతే స్పీడ్ గా వస్తాయి, అంతే స్పీడ్ గా వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేటువంటిది కూడా స్పీడ్ గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. కష్టము వస్తుంది, దాన్ని తొలగిపోయేటువంటి మార్గం కూడా దాని వెన్నంటే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉపద్రవాన్ని చూసి భయపడి క్షణికంలో నిర్ణయాలు తీసుకోకండి. ఇది ప్రధానంగా చెప్పదగినటువంటి విషయం. ఉద్యోగంలో ఇబ్బందిగా ఉంది, మానేస్తాను, వదిలేస్తాను, అవి చేయకండి. దాని తరుణోపాయం కూడా అక్కడే దొరుకుతుంది.
కాబట్టి ఇవి కీలకంగా మనం చూసుకోవలసినవి. ఈ వారంలో ప్రత్యేకించి దశమ భావం మీద గ్రహాల యొక్క సంపత్తి జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జన్మ కుజుడు, వ్యయ గురుడు ఎప్పట్లాగానే కొంత ఖర్చుని సూచించేటువంటి గ్రహాలు అయినప్పటికీ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఉద్యోగపరమైనటువంటి క్రియాశీలక మార్పులు ఉంటాయి. అనుకోకుండా ఉద్యోగంలోనే బోనస్లు కూడా వస్తాయి. డబ్బుకి డబ్బు వస్తుంది, కష్టము వస్తుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ వారం తోటి అష్టమ శనేశ్వరుడు అనేటువంటి దోషభూయిష్టమైనటువంటి గ్రహస్థితి తొలగిపోతోంది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. అయితే ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ 9వ స్థానంలోనే ఉన్నాయి. లాభస్థాన స్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది. కేవలం 2 గ్రహాల తాలూకు అనుకూలతలే ఉన్నాయి. అయితే అష్టమ శని దోషం పోయింది. నవమ స్థానంలో రవి, శని, రాహువులు కలిసి ఉన్నారు. శుక్రబుధులు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. ఇక్కడ నవమము అనేటువంటిది పెద్ద దోష స్థానంగా చెప్పబడి లేదు జ్యోతిష్ శాస్త్రం. అందున ప్రత్యేకించి గోచారంలో ఇది సాధారణమైన స్థితి. అంటే అది అంత మంచి కాదు, అంత చెడు కాదు. అయితే ఇక్కడ ప్రతికూలత తగ్గినప్పుడు కొంత ప్రశాంతత అనేటువంటిది ఈ రాశి వారికి దొరుకుతుంది. ఇది ప్రధానమైన విషయం. ఈ వారంలో ప్రత్యేకించి చంద్రబలం అనేటువంటిది ఉండడం, 6, 7 స్థానాల్లో చంద్రుడు సంచరించడం వల్ల స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అన్నారు. అంటే సొంత ప్రాంతాలకు చేరుకోవడము, మానసిక ప్రశాంతత ఉండడము, అలాగే నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేయడము, ఇలా మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాటిని చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చికాకులు లేదా కోపంతో ఉండవలసినటువంటి సమయాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఆకస్మికంగా ఏదైనా వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటివి కూడా చాలా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇలా ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలిగిస్తూ ఉంటుంది. కష్టాలని, శోకాలని నివారిస్తూ ఉంటుంది. మరి 9వ స్థానంలో ఉన్న గ్రహ సంపత్తి కూడా ప్రభావాన్ని చూపించాలి కదా. ఇక్కడ ఖర్చు అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది. ఎక్కువగా మీ చేత అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ఇది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండగలిగితే, అంటే కొనేటువంటి వస్తువులు ఇది మనకి అవసరమా, ఈ ఈ సందర్భంలో ఇది మనకి అవసరమా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఖర్చు అనేటువంటిది తగ్గుతుంది. అయినా ఆటోమేటిక్ గా ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటిది ఖర్చే. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే ఈ వారం కర్కాటక రాశి వారికి సరిపోతుంది. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు కనబడడం లేదు. అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అంత ప్రశాంతంగా ముందుకు సాగుతుంది ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా. కర్కాటక రాశి వారు ప్రత్యేకించి ఈ వారంలో ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. జోదము, స్పెక్యులేషన్, బెట్టింగ్ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానాన్ని శనేశ్వరుడు వదిలిపెట్టి అష్టమంలోకి వారాంతంలోకి వెళ్ళడం, అష్టమ బుధుడు, అష్టమ రాహువు, అష్టమ రవి, అష్టమ శనేశ్వరుడు అంటే గ్రహాలన్నీ కూడా 8వ స్థానంలో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే కుజుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. అష్టమంలో ఎన్ని గ్రహాలు ఉన్నప్పటికీ లాభస్థాన స్థిత కుజుడు ఉండడం అనేటువంటిది చాలా అదృష్టము. ఎందుకంటే దుర్దోష శత్రు సంవాద, నానా కార్య విరోధస్య, లేకపోతేనేమో అజీర్ణమయ సంతాపం, ఇలా అష్టమంలో ఏ గ్రహం తాలూకు వ్యతిరేకమైన ఫలితాన్ని చూసుకున్నా దాన్ని నిలువరించేటువంటి శక్తి కుజుడుకుంది. ధైర్యం ఏకాదశగతే గుజే, మొట్టమొదట ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. సంతోషమర్ధలాభశ్చ అన్నాడు. అంటే ఏవి అయితే గ్రహాలు ఈ వాటిని పలన సంతోషాన్ని, సుఖాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని వీటిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయో ఒక కుజుడు మాత్రం సింహరాశి వారికి వాటన్నిటిని ఇస్తాడు. ఒక కుజుడికి అంత బలం ఉన్నది. అనారోగ్యం వచ్చింది, రికవరీ అవుతారు త్వరగా.
ఏదైనా ఉపద్రవం రాబోతోంది, ధైర్యంగా ఉండగలుగుతారు, ఎదుర్కొనగలిగేటువంటి శక్తినిస్తాడు. కుజుడు ఎలాంటి శక్తినిస్తాడు అంటే, యుద్ధంలో ఒక సైనికుడికి ఎంత గొప్ప పొగరు ఉంటుందో, ఎంత గొప్ప ధైర్యం ఉంటుందో, అంత గొప్ప ధైర్యాన్ని, తెలివితేటల్ని, శక్తియుక్తుల్ని ఇస్తాడు. అంటే ఇక్కడ సందర్భాలు ఎదురుపడుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఉద్యోగంలో ఏదో ఆటుపోట్లు, ఆరోగ్యంలో ఆటుపోట్లు, కుటుంబంలో విషయాలు, ఆర్థిక పరిస్థితులు ఇవి ప్రభావితం చెందుతూ ఉంటాయి. క్రమేపీ ఒక్కొక్క దాన్ని చాలా తేలిగ్గా, చిక్కుముళ్ళన్నిటినీ చాలా తేలిగ్గా ఇప్పేసినట్టు ప్రతి దాన్ని ఇప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో కొంత శ్రమ పడతారు, శారీరక శ్రమ ఉన్నది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంత నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, సెంటిమెంట్ వస్తువులు పాడైపోయేటువంటి పరిస్థితి ఉన్నది, లేదా ఆకస్మికంగా కొన్ని సందర్భాల్లో కొన్ని బంధాలను వదిలిపెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా వాటిని దాటగలిగేటువంటి శక్తి కుజుడిస్తూ ఉన్నప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, రెండు గమనించాలి. అది జరగదు అని కాదు, లేకపోతే ఇది జరుగుతుంది అని కాదు. ఈ విషయాలు చాలా స్పష్టంగా తీసుకోగలిగితే సింహరాశి వారి పరిస్థితులు బాగుంటాయి. ప్రత్యేకించి భగవద్ ధ్యానాన్ని వదిలిపెట్టకూడదు. ఈశ్వర ధ్యానాన్ని, అభిషేకాన్ని, వీటిని పట్టుకుంటూ ఉంటే అష్టమంలో ఉన్న గ్రహాలు ఏమీ చేయలేవు. ఆరోగ్యంపై ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి స్వయంకృత అపరాధాలు వద్దు, సొంతంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈశ్వరారాధన చేస్తూ ఉండడం, దుఃఖహర పరమేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇది ఒక అత్యంత అరుదైనటువంటి సందర్భము. ఈ వారంలో కన్యారాశి వారు ఎదుర్కొనబోతూ ఉన్నటువంటిది ఏంటంటే, మీనరాశిలో ఉండేటువంటి 6 గ్రహాల తాలూకు దృష్టి వేరు మీద ఉంటుంది. అలాగే దశమంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితోటి కన్యారాశిని చూస్తారు. అలాగే కేతువు కన్యలోనే ఉన్నారు. ఈ రాశికి 9వ స్థానంలో ఉండేటువంటి గురువు పంచమ వీక్షణతోటి కన్యని చూస్తున్నారు. అంటే మొత్తం 9 ప్లానెట్స్ యాస్పెక్ట్ అనేటువంటిది, అంటే 9 గ్రహాల తాలూకు దృష్టిలు కూడా కన్యారాశి మీద పడబోతూ ఉన్నాయి. ఇది చాలా అరుదైనటువంటి, గొప్పదైనటువంటి సందర్భం. చెప్పారు కానీ దీనివల్ల ఫలితం ఏంటండి అని అడుగుతారు చాలా మంది. ఏమంటే ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గోచారంలో దృష్టులకి ప్రాధాన్యం లేదు, ఎంతసేపు స్థానస్థిత గ్రహాలే. ఇక్కడ యోగించేటువంటి గ్రహాలు ఏమున్నాయి? చంద్రుడు యోగిస్తున్నారు, గురుడు యోగిస్తున్నారు. ఈ 2 గ్రహాల తాలూకు అనుకూలత మాత్రమే కన్యారాశి వారి మీద ఉన్నది. కాబట్టి ఏంటి అంటే మిగతా గ్రహాలు మిశ్రమ స్థితి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి విదేశాల్లో ఉండేటువంటి కన్యారాశి వారికి ఉపయోగపడుతుంది. పుట్టిన ప్రాంతంలో ఉండి సొంత ఊరిలో బతుకుతూ ఉన్న వాళ్ళపై ఇది చెడు ప్రభావం కానీ మంచి ప్రభావం కానీ ఉండదు. విదేశాల్లో స్థిరపడి ఉన్నటువంటి వారు, అక్కడ స్థిరపడాలనుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కాబట్టి కన్యారాశి వారికి ఇది సాధారణమైన స్థితే. కాకపోతే ఏంటి అంటే ఇందులో వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యేకించి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి, అంటే వివాహ వ్యవస్థ కానివ్వండి, అంటే దాంపత్య జీవనం కానీ, లేదా భాగస్వామ్య వ్యాపారం కానీ, ఇలా ఏవైతే భాగస్వామ్యంతో ముడిపడి ఉన్నాయో అవి కొంత దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అక్కడ దారాపుత్రులకి, అంటే ఈ జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో సాధారణమైన స్థితే కనబడుతూ ఉన్నది, ఇబ్బంది ఏమీ లేదు. గురుబలం ఉన్నంత వరకు ఆర్థికమైన ఇబ్బందులు రావు, అనారోగ్య సమస్యలు రావు. కాబట్టి కన్యారాశి వారు ఈ వారంలో కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ వారం లగాయతు తులారాశి వారి యొక్క అత్యున్నతమైనటువంటి జీవన గమనం ప్రారంభమైందని కూడా చెప్పొచ్చు. కారణం ఏంటి అంటే షష్ఠభావము అనేటువంటిది ఎప్పుడైతే గొప్పగా ఉంటుందో, షష్ఠ రవి, షష్ఠ శనేశ్వరుడు, షష్ఠ స్థానమందు రాహువు, బుధుడు, చంద్రుడు, ఇక అన్ని అనుకూలించే గ్రహాలు. ఒక వ్యక్తిని ఏ భావం బాగా లేకపోతే గ్రహాలన్నీ ఇబ్బంది పెడతాయో, ఏ భావం బాగా లేకపోతే ఒక వ్యక్తి కృషించిపోతాడో, అటువంటి భావం అద్భుతంగా ఉన్నప్పుడు అతని యొక్క గొప్ప కూడా అంతే ఇదిగా ఉంటుంది. ఉదాహరణకి షష్ఠ రవి ఉన్నారు, షష్ఠే రవౌ సుసౌఖ్య దిన్యత్ర కార్యార్థ సాధనం. ఇక అల్టిమేటం అన్నమాట. అంటే ఏ పని నువ్వు చెయ్యి నేను అండగా ఉంటా, గ్రహాలు అలా అంటూ ఉంటాయి.
అలాగే స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదం. చంద్రుడు నువ్వు ఏ పనైనా చెయ్యి, నీ మనసు ఏకాగ్రతతో ఉండేటట్టు లేదా నీకు ఆరోగ్యం ఉండేటట్టు నేను ప్రసాదిస్తా. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం రెండు ఉన్నప్పుడు ఆ మనిషి దేన్నైనా సాధిస్తాడు. అలాగే షష్ఠ స్థానముందు రాహువు ధైర్య బుద్ధిర్ వీర్య బుద్ధి రిపునాశం సదాశుభం. నువ్వు ఏ పనైనా చెయ్యి, దారిలో వచ్చే శత్రువులు నేను తీసేస్తా. అలాగే బుద్ధుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రహము ఒక్కొక్క శక్తిని ఇచ్చినట్టు. చూడండి, ఆంజనేయ స్వామి గాలి ఆగిపోయి ఒక కొండ గుహలో కూర్చుంటే దేవతలందరూ వచ్చి ఒక్కొక్క శక్తిని ఇస్తారు. అలాగే ఈ గ్రహాలన్నీ తులారాశి వరకు ఒక్కొక్క శక్తిని ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాయి. ఇక వాళ్ళకి తిరుగులేదన్నమాట. కొంతకాలం పాటు వీరి ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. తులారాశి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం కొనసాగుతుంది. మిగతా వారందరి మీద కూడా అనుకున్న పనులన్నీ అవుతాయి. వృత్తి ఉద్యోగాలలోనూ కుటుంబ పరిస్థితుల్లోనూ ఎదుగుదల కనబడుతూ ఉంటుంది. చాలా గొప్ప ఆర్థిక వ్యవస్థని వీరు బలపరుచుకోగలుగుతారు, తయారు చేసుకోగలుగుతారు. వీరి సామ్రాజ్యాన్ని చక్కగా నిర్మించుకోగలుగుతారు, కళలని సాకారం చేసుకోగలుగుతారు. లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి విద్యార్థుల దగ్గర నుండి ప్రతి రోజు కూలి పని చేసుకునేటువంటి వారి వరకు అందరికీ కూడా ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతూ ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ గ్రహస్థితిని మరింత మంచిగా మార్చుకోవడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. పంచమ స్థానమందు కేంద్రీకృతమవుతూ ఉన్నటువంటి ఈ షడ్గ్రహ కూటమి ఈ రాశి వారికి విభిన్నమైనటువంటి ఆలోచనలు ఇస్తుంది. అలాగే సప్తమ గురుడు బలంగా ఉన్నారు. అష్టమ కుజ దోషం మరికొంతకాలం ఉండబోతూ ఉన్నది. ప్రధానంగా అర్ధాష్టమ శనేశ్వరుడు అనేటువంటి దోషం పోయింది. గతంలో అర్ధాష్టమ రవి అనేటువంటి దోషం పోగొట్టుకున్నటువంటి వృశ్చిక రాశి వారు ఇప్పుడు అర్ధాష్టమ శని అనేటువంటి దోషాన్ని కూడా తొలగింపజేసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎప్పుడైతే అర్ధాష్టమ శని పోతుందో కుటుంబపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలాగే బంధువులతో ఉండేటువంటి సమస్యలు, వాహనాలతో ఉండేటువంటి సమస్యలు. చాలా మంది ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తారు, లాజిస్టిక్స్ వ్యాపారాలు చేస్తారు. అవన్నీ కూడా డేలా పడిపోతే మరలా తిరిగి అవి అద్భుతంగా ఉండడానికి గ్రహస్థితి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, బుధుడు యోగిస్తూ ఉండడం చేత బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఎక్కువ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి వృత్తి ఉద్యోగాలు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఏదైనా ఒక పని చేయడానికి కావలసినటువంటి ఆరోగ్యము, మానసిక స్థితిని ఈ గ్రహస్థితి సమకూరుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ పంచమ స్థానంలో రవి గ్రహం ఉన్నారు, కొంత బద్ధకాన్ని కలిగించేటువంటి గ్రహం. అలాగే పంచమంలో ఉండేటువంటి రాహు కొంత అతి విశ్వాసం, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ని కలగజేస్తారు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ పని వాయిదా వేసుకోకూడదు, ఎప్పుడూ అతి విశ్వాసం పనికిరాదు, గర్వం పనికిరాదు. ఏదైనా ఒక పనిని కష్టపడి పూర్తి చేస్తేనే గానీ 100% రిజల్ట్ వస్తేనే గానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. ఈ విషయాల్ని రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. అలాగే స్థాన చలనానికి కూడా ఈ వారంలో అవకాశాలు అధికంగా ఉన్నాయి. వేరే దేశానికి వెళ్ళాలి అనుకునేటువంటి వారు, అక్కడ చదవాలి అనుకునేటువంటి వారికి పరిస్థితులు బాగున్నాయి. వృశ్చిక రాశి వారిలో ప్రత్యేకించి విద్యార్థులకి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటువంటి వారు, పరీక్షలు రాసేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ ఏకాగ్రతతోటి గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ప్రత్యేకించి చతుర్థ స్థానమందు రవి, శనేశ్వరుడు, రాహువు, చంద్రుడు ఈ 4 గ్రహాలతో పాటుగా శుక్రబుద్ధులు కూడుతూ ఉన్నారు. సప్తమ స్థానమందు కుజుడు ఉన్నారు, షష్ఠగురుడు ఉన్నారు. అంటే ఇక్కడ యోగించేటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే కేవలం శుక్రబుద్ధులు మాత్రమే. ఇక్కడ షష్ఠగురుని యొక్క దోషం ఉన్నది. అలాగే ప్రత్యేకించి అర్ధాష్టమ రవి, రాహు,
అర్ధాష్టమ శనేశ్వరుడు. ఇందులో ఏ ఒక్కటి చతుర్థంలో ఉంటేనే చాలా ఇబ్బందులు. అంటే ఉదాహరణకి అర్ధాష్టమ రాహు ఉన్నారు, చిత్త భ్రంశం వాతరోగ అన్నారు, అంటే బుద్ధి సరిగా పనిచేయదు, వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు. మరలా చతుర్థమందు రవి ఉంటే అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నారు, అంటే సుఖవంతమైన జీవితం ఉండదు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, కుటుంబ సభ్యులతోటి తగాదాలు. మరి అర్ధాష్టమ శని ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎక్కడ ప్రభావం కనబడుతోంది అంటే చదువులో ఉంటుంది ఇంపాక్ట్. అంటే ధనువు రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి మైండ్ డైవర్ట్ చేసుకోకుండా చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉండాలి. ఈ గ్రహస్థితి వల్ల వచ్చేది ఏకాగ్రత లోపం. రెండవది ఉద్యోగస్తులు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది, లేదా కొన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ ఎప్పుడూ లేనటువంటిది ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటూ దాన్ని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు. ఇక మూడోది కుటుంబపరమైనటువంటి విషయాలు. కుటుంబ సభ్యులతోటి ఏదో ఒక మాట పట్టింపు. ఇప్పటి వరకు ఏదో రకరకాల మాటలు అనుకున్నా ఇంతవరకు ఆ మాటను పట్టుకోరు. ఇప్పుడు ఏదో మాట పట్టుకుని నువ్వు పలానా మాట అన్నావు, నువ్వు ఇలా చూసావు, నన్ను అలా చూసావు, ఇలా రకరకాలుగా చిన్న చిన్నవే గొడవలు అవి పెరిగి పెరిగి పెద్దదవుతూ ఉంటాయి. ఇటువంటి వాటి పట్ల ఎక్కువగా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వాటిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఉద్యోగ మార్పుకి ఇది సరైనటువంటి సమయం కాదు. కొంతకాలం దాటిన తర్వాత ఉద్యోగ మార్పు చేస్తే మంచిది. అలాగే ప్రత్యేకించి ఏదైనా ఒక ఎసెట్ కొనాలి, భూమి లేకపోతేనేమో ఇల్లు, బంగారము, వాహనము, ఇవి కొంతకాలం తర్వాత కొనుగోలు చేయడమే మంచిది. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. తినేటువంటిది ఏం తింటున్నాం అనేటువంటి దాని మీద అవగాహన ఉండాలి. అజీర్తికి సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోండి. మంచి ఫలితాలని ధనురాశి వారు మరిన్ని సాధించడానికై ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. ప్రత్యేకించి ఏలిన నాటి శని అనేటువంటి బాధ, ఆ పీడ నుండి విముక్తులవుతూ ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని అత్యంత శ్రేయోదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చును. చాలా అద్భుతమైనటువంటి వారం. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు, తృతీయమందు శని యోగిస్తూ ఉన్నారు, వారం చివరిలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు, షష్ఠభావమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు, గురుడు యోగిస్తూ ఉన్నారు. యోగించవలసిన గ్రహాలన్నీ బ్రహ్మాండంగా యోగిస్తూ ఉన్నాయి. ఇక వీరికి తిరుగు ఉండదు. ఎంత మనం చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. బుర్రలో పాదరసం పోసినట్టు ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక గొప్ప ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది. ఏదైనా ఒక పని ఉంది అంటే చాలా గొప్ప ఉత్సుకతతో దాన్ని చేద్దాం అనుకుంటారు. పగలు లేదు, రాత్రి లేదు, కష్టపడదాం అనుకుంటారు. ఇష్టపడి పనిచేస్తూ ఉంటారు. ప్రత్యేకించి గతంలో వదిలిపెట్టేసినటువంటి అవకాశాలు, వదిలిపెట్టేసినటువంటి పనులు, వాటన్నిటినీ కూడా మరలా చేజెక్కించుకుంటారు. ఏదైతే బరువైనటువంటి బాధ్యతల్ని ఎంతకాలం మోసారో ఆ బాధ్యతల్ని తగ్గించుకునేటువంటి లేదా వాటి నుండి ఉపశమనాన్ని పొందేటువంటి రోజులు ఈ రోజులుగా చెప్పవచ్చును. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఆలోచనల్లో కూడా సరళమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే ఇదివరకు ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, అది చాలా భారంగా, అబ్బో ఇంత చేయాలా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. చాలా సరళంగా వస్తుంది. అబ్బో ఇది చేస్తే చాలు కదా, మనం ఎంత కష్టపడక్కర్లేదు, ఇలా వెళితే మనకి పని అవుతుంది అనేటువంటి ఆలోచనలు వస్తాయి. శారీరక శ్రమ తగ్గుతూ ఉంటుంది. అలాగే మానసికమైన ఉల్లాసం పెరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉండేటువంటి బంధువులు, మిత్రులు, స్వజనులు అందరూ కూడా మళ్ళా మీ దగ్గరికి చేరుతూ ఉంటారు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు, మాట పట్టింపులు తగ్గుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగం మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు, ఐశ్వర్యవంతులు అవ్వగలుగుతారు, పుత్రవంతులు అవ్వగలుగుతారు, భాగ్యవంతులు అవ్వగలుగుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా శుభమే కనబడుతూ ఉన్నది. కాబట్టి మకర రాశి వారికి మంచి రోజులు వచ్చినాయి. ఇప్పటి నుండి జరగబోయేటువంటివన్నీ కూడా చాలా మంచిగా జరుగుతాయి. చాలా కాలం తర్వాత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అది చాలా గొప్ప అవకాశం. ఈ సమయంలోనే ఏదైనా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయదలుచుకుంటే చేయడం మంచిది. ఏదైనా మంచి ఒప్పందాలు, కొంత వ్యక్తులను కలవడాలు, లేదా వ్యాపార విస్తరణ, లేదా కొత్త ఉద్యోగాల వేట, ఇలా ఏది చేసుకున్నా సరే బాగుంటుంది. విద్యార్థులకి ఇది చాలా గొప్ప వారంగా చెప్పవచ్చును. అన్నింట్లోనూ కూడా లక్ష్మీప్రదంగా ఈ వారం ఉండబోతున్నది. మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి
కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అయితే ఏలినాటి శని ప్రత్యేకించి 12-1 భావాలను దాటి 2వ స్థానంలోకి శనేశ్వరుడు వెళ్ళడం ఒకంత ఉపశమనంగా చెప్పవచ్చును. 2వ స్థానంలో ఉన్న రాహువు, బుధుడు, శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రబలం ఈ వారం ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నది. గతంతో పోల్చుకుంటే జన్మ రాశి యందు ప్రతి గ్రహము కూడా, అంటే గతంలో జన్మ రవి, జన్మ శనేశ్వరుడు, ఇలా అనేక గ్రహాలు జన్మరాశిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వారంలో జన్మరాశి స్థితి గ్రహాలు ఏమీ లేవు. అందులోనూ జన్మ శని ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోతారో అది ఒక 100 కేజీల బరువు, దాన్ని ఒక్కసారిగా తీసేస్తే మనం ఎంత ప్రశాంతంగా ఫీల్ అవుతామో అంతే తేలిక పడిపోయినట్టు ఉంటుంది శరీరం. రోగాల బాధ నుండి, రుణ బాధల నుండి, శత్రు బాధల నుండి, లేదు గుచ్చి మనల్ని వేధించేటువంటి వ్యక్తుల నుండి, పలానా వాళ్ళ మాటలతో, సూటికోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు, పై అధికారులు కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఎవరైతే మీకు అడ్డంకిగా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో వారు వారి స్థానాల్ని మార్చుకుంటారు, లేదా వారి బుర్రని మార్చుకుంటారు. తద్వారా ఎప్పుడు భారంగా ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు చాలా తేలికవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ 2వ స్థానం ముందు రవి ఉన్నారు. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. పంచమంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో దానివల్ల కొన్ని సందర్భాల్లో ఏ పని చేసినా అంత లాభసాటిగా ఉండకపోవచ్చును. ఎందుకంటే కృష్యాది సర్వ విఘ్నంచ అన్నారు. ఏ పని చేసినా కూడా అది మనకి ప్రతికూలమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే ధనస్థానమందు ఎక్కువగా పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రవిగ్రహం 2వ స్థానంలో ఉండడం వల్ల కూడా ఇక్కడ దుస్సాంగత్య అనేది సూచిస్తుంది. జూదం, స్పెక్యులేషన్, ఈజీగా డబ్బు సంపాదించడం, ఇటువంటి ఉచ్చులోకి ఎవరైతే కుంభరాశి వాళ్ళు వెళ్తారో వాళ్ళకి తిరిగి రాలేరు, కూరుకుపోతూనే ఉంటారు. అదొక ఊబి. కాబట్టి అది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ఈజీ మనీ కోసం వెళ్ళకండి. ప్రత్యేకించి ఈ వారము వచ్చే వారాల్లో స్పెక్యులేషను, జోదము, బెట్టింగ్లు ఇటువంటి వాటి జోలికి పోకండి. మొదట చాలా తీయగా ఉంటుంది, తర్వాత దాని నుండి మీరు బయటికి రాలేరు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆదిలోనే ఖండించడం మంచిది. ప్రత్యేకించి ఈ వారం అది చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారం, చాలా ఇబ్బందికరమైనటువంటి వారం. రవి, అలాగే రాహువు, శనేశ్వరుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, ఈ 6 గ్రహాల్లో శుక్రుడు జన్మస్థాన స్థితి మంచిది, చంద్రుని యొక్క స్థితి మంచిది. ఈ 2 గ్రహాలే యోగిస్తూ ఉన్నాయి. మిగతా గ్రహాలు అటు అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి కుజుడు గాని, తృతీయ భావమందు గురుడు గాని, జన్మరాశి స్థిత గ్రహాలు గాని, ఇవన్నీ కూడా చాలా విచ్ఛిన్నం చేస్తాయి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మీరు యొక్క పరువు, మీరు యొక్క పేరు ప్రఖ్యాతల్ని. నీలాపనిందలు రావడానికి, వ్యసనాల బారిన పడడానికి, అలాగే ప్రత్యేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. మిమ్మల్ని టెస్ట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చెప్పిన మాట మీద నిలబడ్డారా లేదా, చెప్పిన పని చేస్తున్నారా లేదా, వీళ్ళ వ్యక్తిత్వము, వీళ్ళ మనస్తత్వం ఏంటి అనేటువంటి వాటిపై మీ మీద ఎక్కువగా నిఘా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా చాలా తొందరగా రాదు. ఎంతసేపు కూడా మిమ్మల్ని కష్టపెట్టిన తర్వాతే ఒక రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఇందులో ప్రధానంగా కష్టమే ఉంటుంది, అదృష్టం తక్కువ అన్నప్పుడు మరింత శ్రమ అవసరం అవుతూ ఉంటుంది. పక్కవాడు ఒక పనిని చాలా తేలిగ్గా పూర్తి చేస్తూ ఉంటే అదే పనిని మీరు పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ రిజల్ట్ మీరు ఇంత కష్టపడి పూర్తి చేసినా కూడా ఈజీగా చేసినటువంటి వాడి వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, గుర్తింపు వస్తూ ఉంటుంది. ఇలా ఒక రకమైనటువంటి నిస్పృహ, నిరాశలు ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో భగవదారాధన మంచిది, భగవద్గీత ఉండడం మంచిది. ఎప్పుడైతే భగవద్గీత మీ దగ్గర ఉంటుందో ఈ గ్రహస్థితిని చాలా తొందరగా మీరు దాటగలుగుతారు. దాటగలిగేటువంటి శక్తి ఆ గీతలో చెప్పినటువంటి సారాంశంలో ఉంటుంది. ఇప్పుడు భగవద్ ధ్యానం చేయండి. ఎందుకంటే 6 గ్రహాలు ఒక రాశిలో కూడి ఉన్నప్పుడు అన్ని గ్రహాల తాలూకు వైబ్రేషన్స్ ఒకేసారి వచ్చినప్పుడు చూడండి, మనం కొంత చలిస్తూ ఉంటాం. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు.
అటువంటప్పుడు భగవంతుడిని ధ్యానం చేయడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. అలాగే ఈ షష్టగ్రహ కూటమి గురించి భయపడాల్సిన పనేం లేదు. ఇవన్నీ చిన్న చిన్న గ్రహాలు, బుధుడు గాని, శుక్రుడు గాని, చంద్రుడు గాని, అలాగే రాహువు గాని, రవి గాని ఇవన్నీ తొందరగా మారిపోతారు. వారందరూ వారి వారి స్థానాలను మార్చుకుంటారు. ఈ ఇంపాక్ట్ అతి కొద్ది రోజులు ఉంటుంది కాబట్టి ఆ ఉన్నన్ని రోజులు కీలకమైన నిర్ణయాలు తీసుకోకుండా జోదము, బెట్టింగు, స్పెక్యులేషను, వ్యసనాలు, పరస్త్రీ వ్యామోహం ఇటువంటి వాటి జోలికి పోకుండా చాలా జాగ్రత్తగా నిబద్ధత, ధర్మాన్ని, భగవంతుడిని పట్టుకుని ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ వారంలో ప్రత్యేకించి ఈశ్వరారాధన చాలా మంచిది. ప్రతినిత్యం కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయండి. ఆదిత్య హృదయాన్ని చదవండి. మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.